చెప్ప మా మామ నెత్తిన డిప్ప పెట్టేసి మా అమ్మమ్మ దగ్గర ఆస్తి 7 వారాలు నగలు. వసే ఏంది ఈ ప్రచారమా? అమ్మా ఇంక 50 రోజులు ఇక్కడే. అది సరే నాయనా, ఈ ప్రచారం ఏందినా? అమ్మ తల్లి, ఈ 50 రోజుల సెలవుల్లో మేము టూర్ పోదాం అనుకున్నాం. ఆహా, నా మనవడు నా మనవరాలు నా దగ్గరకు రావాలా అన్నావు. నీ మనవడు నీ మనవరాలతో నువ్వే ఎక్కువ తల్లి, నాకు సంబంధమే లేదు. నైనా ఎండగా ఉండదు, ఇంటికి మనవరాలు వచ్చింది, ఒక కూల్ డ్రింక్ కొడతారు. ఇప్పుడే కదా మేము వచ్చినావా? ఎప్పుడు వచ్చినావు అన్నది కాదు, మనవరాలు వస్తుందంటే భయం ఉండాలా. సరే మేడం, ఇంట్లో పదండి. అమ్మమ్మ నన్ను మర్చిపోయినావా? అయ్యో దీని మొయిలో పడి నా ముద్దులు మనమన్నే మర్చిపోయినానమ్మా. నువ్వు రానాయన మనోడు కదా అయితే ముద్దులు పెట్టి అగ్ చేసుకుంటే సరిపోదు. ఇంక ఏం కావాలి నీకు? పద ఇంట్లోకి పద. కూర్చో అమ్మా, నీకు కూల్ డ్రింక్స్ తెస్తా. నేను నీకు మంచి జ్యూస్ తెస్తాను. ఈ అమ్మగారింటికి వచ్చినట్టు కాదు, ఆస్తి మన పేరు పైన రాసుకోవాలా. ఉమే తల్లి, ఎవరైనా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వస్తే ఆడుకొని సరదాగా ఉండేసిపోతారు. మ్యా నువ్వేంది మ్యా ఆస్తి నగలు అని ఏపించుకొని తింటున్నావా? నీ అమ్మగారికి ఎంత బాగుంటావోలే కదే, కూతురు పెట్టుకుంటా నెచ్చిని పెట్టుకొని పోతుందే నా సౌతే. ఇదేం బాధ నాకు, నా మొగుడు కూడా ఆ విధంగా అడగలేదు కదా మ్యా. నీ మొగుడు అడగలేదంటే మంచోడు. అదే కాకుండా మా డాడీకి మొహమాటం ఎక్కువ. మే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదా, మా అమ్మ లేదంటే అది అడుగుతా ఉంటావు నువ్వు. మే రావడం మాత్రమే నీ చేతిలో ఉంటది, పోవడం ఈ కార్తీక చేతుల్లో ఉంటుంది. అర్థమైందా? అద్దమ్మా నీ కూల్ డ్రింక్ రాజు, నువ్వు చూస్తాగు. ఏంది నైనా మాట్లాడుతున్నదా? వెళ్ళటం అని మాట్లాడుతున్నదా? ఎందుకు మా ఈ పిల్లకాయలు తీసుకొని ఇక్కడికి రమ్మన్నావా? ఏపించుకొని చేస్తున్నారు మీ ఇలా. ఏమైందేమే నా కూతుర్నా? ఏమనింది చెప్పినైనా? ఏమన్నానంటే ఇటు కూర్చో నా సౌతే. నేనేమి నీతో కూర్చొని తీరిగ్గా మాట్లాడలేను గానే, వంటన్నా చేస్తా. మళ్ళీ నా సౌతి ఇంటికి దొడుకొచ్చి కూడు కూడా పెట్టలేదనే దేశం అంతా ప్రచారం చేసి ఆడిపోసుకుంటా నా సౌతే నువ్వా. నేను మాట్లాడతావు రాయే అంటే పరిగెత్తున్నావు కదే అగ్మూర్దానా. ఏ పద మూసుకొని ఇంట్లో మాట్లాడదాం. రే కుజ్జి తెచ్చిరా అమ్మమ్మకే. వచ్చినప్పటి నుంచి నా మొగుడు కూడా ఈ మాత్త కొట్టలేదు కదా. వచ్చినప్పటి నుంచి ఈ మాత్త చేయి చేసుకుంటున్నావు నా మీద. నువ్వా నేను కొట్టానంటే ఎంత నువ్వు? ఎంత? అమ్మమ్మ నా బంగారు తల్లి కదే నువ్వు కొట్టుకుంటా, నువ్వు తిట్టుకుంటే ఎవరు కొడతారే నన్నా? సరిపోయారు ఇద్దరు. రే అమ్మమ్మకి కుజ్జి తెచ్చిరా మాట్లాడాలా? నా బంగారు తల్లి కదా నువ్వు కుర్చీ బల్లేదులే తల్లి. నేను కింద కూర్చుంటా, నువ్వు పైన కూర్చొని మాట్లాడు. చెప్పురా ఎవరా అని. సిగ్గు లజ్జ రోసం ఈసం లాంటివి ఉంటే ఈ మనవరాలు అడిగిన ఆస్తే ఇప్పుడే రాసియే, 7 వారాలు నగలు ఇప్పుడే పెట్టయ్యే. చాయ్ ముందు లేచిపోయా నుంచా. నా ఇంటికి వచ్చి నన్ను కొట్టి నేను బంగారు పెట్టాలా ఆస్తియాలి నీకా? నా కూతుర్ని చూసి నువ్వు ఎన్ని అడిగినా ఎన్ని కొట్టినా భరిస్తామంట. ఏదో మన బిడ్డ మన కూతురు బిడ్డ అని ముదిగారం గారస్తా ఉంటే నెత్తికెత్తిపోతున్నావు నువ్వా. నేను పుట్టక ముందు నీ ఆస్తి, నీ బంగారు, నీ ఇల్లు, నీ కూతురు బిడ్డగా నీ మనవరాలుగా నేను పుట్టాను కదా. ఇంకా నీ ఆస్తి అంతా నాదే నాదే నాదే. ఎట్ట నీదవుతాదే? నా మొగుడు నా కొడుకుని కాదని తీసుకొని బాగలుగుతావే నుంచా. ఏమంటివి ఈ మనవరాలు ఆస్తి తీసుకొని పోలేదంటున్నావా? బంగారం నీ చేతులతో పెట్టించుకోలేను అనుకుంటున్నావా? ఎంత మాట సత్యదా శాశ్వత. 50 రోజులు అయ్యేలోపు ఈ ఆస్తి అంతా కొట్టేస్తా, ఈ బంగారం వేసుకునేస్తా. ఇంకా ఏమన్నా తేడా జరిగిందనుకో జాగ్రత్త, కాసుకోనా సౌతి. ఏంది మే ఈ మొత్తం వార్నింగ్ ఇస్తున్నావా? నీకన్నా నా మనవడు ఎంత మేలు కదా మే. ఒక అమ్మాయికుడు నవ్వుతా మాట్లాడితే పులకరించిపోతాడు. నువ్వు తెలివైన దానివమ్మా, చిన్న తెలివి మంత్రాలు కాదు. నువ్వు మమ్మల్ని వేపించుకొని తినేదానికి ఆస్తి అడుగుతావు, బంగారు అడుగుతావు, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు, కొడతావు, తంతావు, అన్ని చేసేస్తావు తెల్లే. నువ్వా ఏమన్నా మాట్లాడితే అమ్మమ్మ అంటదబ్బా. నువ్వు మాత్రం అమ్మమ్మ అంటే కరిగిపోతావమ్మా. ఏం చేసేది నాయనా? జుడ్ర ఎట్ట పడుతున్నదా? గళ తీసి నెత్తి మీద కొట్టింది నాయనా. నువ్వు 4 తన్న కుడతా దాన్ని. అమ్మమ్మ
ఇప్పుడు అమ్మాయికుడు అని నన్ను అందరూ అమ్మాయికుని చేసినారు. చూడు అట్టేస్తున్నాడు. అప్పుడు నేను కుట్టినా అనుకో నాయనా అరసపోతుంది. మా నాయన చిన్న బిడ్డ జోలికి ఎందుకు పోయినావు అనేసి కుక్కను కొడతాడు. నేను అమ్మకి చెప్తామని పోయే లోపు ఇప్పుడు అమ్మకి ఏదో చెప్పేస్తుంది. ఇప్పుడు మాయ మాటలు లేసమ్మా నన్ను అట్టంటే ఆడుతుంది. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. రే నేనునా నీకు దాన్ని నోట్లో నుంచి మాట బయటకు రాకుండా కుట్రదన్యా నేను చూసుకుంటానా. నమస్కారం. అమ్మా ఇది నన్ను కొట్టాడు పోరా. అయ్యయ్యో ఏరా ఏంటి కొట్టినారా చిన్న బిడ్డ కదా అదే. అబ్బా నొప్పి కూడా ఆయన కదా రే ప్లస్ పోరా నుంచి పోరా ఏంట్రా ఇది? నిజంగానే అమ్మాయికుని అంత దగ్గర డబ్బులు తింటాను. అందుకు దాని మాయ మాటలు నమ్మండి. నిజంగానే కొట్టినాడు నిన్న. వసే వాడు అమ్మాయికుడుగానే వాస్ పేపర్ లో ఎప్పుడు సంతకం పెడతావు చెప్పు. వచ్చినావు కదా 2 రోజులు ఉండు లక్షణంగా నీకేది కోరితే చేసి పెడతాను తిను ఉండేసి ఆడుకో పాడుకో పతా ఉండు. ఆస్తి బంగారు పెట్టు అనేసి అన్నావనుకో మర్యాదే ఉండదు నీకు. నీ మర్యాద ఎవరు కోరదానా కోరింది మా ఇంటికాడ తెచ్చుకొని తెల్లేవా. చెట్టు చెల్లి ఎప్పుడు వచ్చినావు? ఏం నా వచ్చి రాకటాలకి అరుస్తున్నా పిల్ల మీద మా మనవరాల మీద. చిన్ని తల్లి నేనేదో పనిలో ఉన్నాను రా పట్టించుకోలేదా? ఎందుకు మా వచ్చి రాగానే అరుస్తున్నావు నా చిట్టి తల్లి మీద? అది నా మీద అరుస్తున్నదా నేను దాని మీద అరుస్తున్నా కనిపించలే మీకు? అది చిన్ని తల్లి మా దాని ముద్దు మాటలు ఎంత ఆనందంగా ఉంటదా. అవి ముద్దు మాటలు అవ్యా నాయనా. ఈ 50 రోజుల సెలవల్లా అమ్మమ్మ చేతిలో చిప్పంట మామ తలకి డిప్పంట ఉండే ఆస్తి అంతా రాసుకుని వేస్తాదంట మళ్ళీ బంగారు పెట్టాలంట. ఏం తల్లి అన్నావా? అట్ట అనకూడదు కదా నైనా. ఒరే ముండ్రావా నాకు 7 వారాల నగలు కావాలా నీ ఆస్తి అంతా కావాలా? ఎందుకా మా అమ్మ కూడా ఎత్తిపోయా మేమా? నిన్నమ్మితే నాకేమొస్తాయ్యా? నువ్వు బతుకుండి సంతకం పెడితే అన్న ఆస్తి వస్తుంది. ఎక్కడ ఆలోచన చేస్తున్నావు నాయనా? అదేం మాట్లాడుతున్నది తింటున్నావా? దాన్ని కూడితే ఏడొస్తుంది మా ఎందుకని గుమ్మండ. నన్నే కొడతావు యో తాత ఈ నమ్ముకొని డబ్బులు ఎత్తుకోండి మీరు. నాకు మాత్రం నీ ఆస్తి అంతా రాయిచ్చేయండి. మే వదిలి మ్యా ఎక్కువ మాట్లాడినావు అనుకో మీ ఇంటికి పంపించేస్తా. మా ఇంటికి పంపిస్తావా మామయ్య? నిన్నెందుకు పంపిస్తాను రా? నువ్వు లేకపోతే బోర్ కొడదా మాక? అటాటి బోర్డు గారు పంపిస్తానని ఎందుకంటావురా? చెప్ప అది ఇంతసేపు నేను రాను ఇంట్లోకి. ఇంట్లోకి పోతున్నాడు చూడు నా బట్ట రానని. ఏం నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను నా కొడుకునా? యో వాడిని కొట్టినట్టు నిన్ను కూడా కొట్టమంటావా? ఇది కొట్టిన కూడా కొలుతుంది. నేను వెళ్ళిపోతున్నా. నేను ములేసిన వస్తాను మే కైలో పోయేస్తా. నన్ను వదిలేసిపోతున్నారు అందరూ. వసే నీకు నీ మొగుడికి గుండు కొట్టిందే పోనే ఇక్కడ నుంచే ఆస్తి బాగా పెట్టండి లేకపోతే నీకు దాల్బంద్రం పై నుంచి లేను నేను. వసే మేమేమన్నా నీకు బాకీయా దాల్బంద్రం ఎందుకు కూర్చోనేదానికి? అవును బాకీయే కదా భాగాలు పెట్టండి. ఆస్తిలో భాగం ఇంట్లో భాగం మీకుండే నగల్లో భాగం.